స్టొమక్ సైజ్ ఆఫ్ బేబీ ఇంక్రీజెస్ బ్రెస్ట్ మిల్క్. మీకు తెలుసా, మీ బేబీ స్టొమక్ సైజుని బట్టి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హాయ్, నేను డాక్టర్ అనుష, హోమియోపతి. జనరల్గా మనం డెలివరీ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డే, మేడం మా బేబీకి పాలు సరిపోవట్లేదు, నాకు డ్రాప్స్లా వస్తున్నాయి అని మనకు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే, బేబీ స్టొమక్ సైజ్ అనేది డే 1 చెర్రీలాగా ఉంటుంది. అందులో వచ్చి 5 to 7 ml మాత్రమే పడుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ డే వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్, అందులో ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇమ్యునోగ్లోబిన్స్, ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. అది మీ బేబీకి సరిపోతుంది. అలాగే డే 3 స్టొమక్ సైజ్ అనేది వాల్నట్ లాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 15 ml వరకు బేబీకి స్టొమక్లో పట్టేంత మిల్క్ అనేది వస్తుంది. అదే 1 వీక్ తర్వాత వచ్చేసి బేబీ స్టొమక్ సైజ్ అనేది ఆప్రికాట్ లాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డే బై డే స్టొమక్ సైజ్ ఇంక్రీజెస్. మన దగ్గర మెయిన్గా వచ్చేసి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా మీరు నమ్మకంగా ఉండండి, మీ బాడీ మీద నమ్మకంగా ఉంచండి. అప్పుడైతేనే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లేకపోతే స్ట్రెస్ హార్మోన్ వల్ల ఆక్సిటోసిన్ అనేది డిక్రీజ్ అయ్యేసి మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ యువర్ బాడీ, బీ పాజిటివ్. మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.